72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ కూడా నమస్కారం. గణపతి నవరాత్రులు తదనంతరం నుంచి కూడా జరిగేటువంటి రోజుల్ని 15 రోజుల్ని కూడా మహాలయ పక్షాలుగా పిలుస్తూ ఉంటారు. ఈ మహాలయ పక్షాలు అనేటువంటివి ఏమిటి, దీన్ని ఎవరు ఆచరించాలి, ఆచరిస్తే జరిగేటువంటి ఫలితం ఏమిటి, అసలు మహాలయ పక్షాల్లో తర్పణలు వదలకపోతే జరిగేటువంటి దోషం ఏమిటి, ఎవరు ఈ మహాలయ పక్షాల్ని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మహాలయ పక్షాల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి, అడిగింది లేదు అనకుండా ఇచ్చేటువంటి కర్ణుడు కాలం చేసిన తదనంతరం యమధర్మరాజు అతనికి అన్ని ఏర్పాట్లు చేసి భోజనాది దప్పిక తీర్చుకోవడానికి నీళ్లను మాత్రం ఇవ్వలేదట. ఇవ్వకపోవడంతో ఇదేమిటిది, అన్నీ ఉన్నాయి కానీ ఇదేమిటిది అన్నీ ఉన్నాయి కానీ నీరు ఆహారము లేదు అని అడగ్గా అన్ని దానాలు చేశారు కానీ అన్నదానం అనేటువంటిది ఆచరించలేదు అని చెప్పడంతో భూలోకానికి వచ్చి అన్న దాన సత్రవులు దప్పికి తీర్చుకోవడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఆ పుణ్యకృతులు పూర్తి చేసి వెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఎవరైతే మన పూర్వీకులు కాలం చేసినటువంటి తిథి తెలియకపోతే ఈ మహాలయ వక్షాల్లో మనం తర్పణలు వదలడం వల్ల పితృదేవతామూర్తులకి పైన ఉన్నటువంటి పెద్దవారికి కూడా నీరునిచ్చేటువంటి అవకాశం కర్ణుడు మనకి కలగజేసినటువంటి మహద్భాగ్యంగా చెప్పుకుంటారు. కర్ణుడి యొక్క అనుగ్రహంతో ఈ మహాలయ పక్షాల్లో ఎవరన్నా సరే కాలం చేసినటువంటి తిథి తెలియక వారికి చేయవలసినటువంటి శ్రార్థకర్మలు సరిగ్గా చేయకపోయినా ఈ 15 రోజుల్లో వారి పేరు చెప్పుకుని తిలాలు అంటే నువ్వులు, నల్ల నువ్వులండి, గుర్తుపెట్టుకోండి, తెల్ల నువ్వులు పనికిరావు, నల్ల నువ్వులు మాత్రమే బొటన వేలు నీళ్ళల్లో ముంచి నువ్వుల్లో ముంచి పడమరలగా విడిచిపెట్టమని శాస్త్రం చెప్తుంది. ఈ విధంగా ఈ యొక్క గోరు అంచున నీళ్లు పోసుకున్నట్లయితే ధారగా వచ్చి తిలాల మీద నుంచి కిందకి నీళ్లు పడుతూ ఉంటాయి. ఆ సందర్భంలో మాత్రమే మన యొక్క పూర్వీకుల ఆత్మ ఆ నీటిని స్వీకరిస్తుందని శాస్త్రపరంగా తెలియజేయడం జరుగుతుంది. ఎవరికన్నా మన యొక్క పూర్వీకులు కష్టపడి మన తల్లిదండ్రులు కానీ మనల్ని పెంచి పోషించి ఒక స్థాయిలోకి మనకి రావడానికి కావలసిన అన్ని సౌకర్యాలను కలగజేస్తూ ఉంటారు. అటువంటి పెద్దవాళ్ళకి సంవత్సరంలో ఒక్క రోజన్నా సరే వారి చనిపోయినటువంటి రోజున వారి పేరు మీద ఓ 10 మందికి అన్నదానం కానీ లేదా వస్త్రదానం కానీ లేదా వారి పేరు చెప్పుకుని ఏదన్నా ఒక దానాన్ని కానీ చేయమని చెప్తారు. అలా చేయలేనటువంటి పక్షంలో నల్లేరు ముళ్ళుతో నరంలో గుచ్చుకు చచ్చిపోవయ్యా అని చెప్పి మనుధర్మశాస్త్రంలో రాయడం జరిగింది. కాబట్టి ఎవరికన్నా సరే మీ పూర్వీకులు ఎప్పుడు కాలం చేశారో వారి రుణాన్ని తీర్చుకునేటువంటి అద్భుత అవకాశం ఈ మహాలయ పక్షాలే. 21వ తారీఖు ఆదివారం రోజు అమావాస్య. ఈ అమావాస్య పితృదేవతలకి మనం రుణం తీర్చుకునేటువంటి మహత్తవకాశం కలిగేటువంటి రోజు. ఆ రోజున
ఉదయం 8:04 నుండి 9:20 మధ్య వ్యవధి దుర్ముహూర్తంగా చెప్తాం. ఈ 8 గంటల నుంచి 9:55 తర్వాత ఎవరికన్నా సరే పెద్దవాళ్ళకి, పితృలు, మాతృలు కాలం చేసినటువంటి వారికి తిలాలు తర్పణలుగా ఇవ్వడం అనేటువంటిది సాంప్రదాయం. ఖచ్చితంగా మన పూర్వీకుల యొక్క ఆశీర్వచనం ఉంటే మీరు ఏ పనిలో ఏ ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకం పేరు చెప్పుకుని మీ పితృలకి కానీ మీ పెద్దవాళ్ళకి కానీ తిలాలు పడమరలుగా విడిచిపెట్టండి. ఖచ్చితంగా మీ పనులు అనేటువంటివి దేవీ నవరాత్రులు పూర్తయ్యేసరికి అయిపోతాయి. అందుకొరకే పితృదేవోభవ, మాతృదేవోభవ, ఆచార్య దేవోభవ అనేటువంటి నాళ్ళు వచ్చింది. మన పూర్వీకులు లేకపోతే, తాతగారు లేకపోతే తండ్రి గారు ఉండరు, తండ్రి గారు లేకపోతే పిల్లవాడు ఉండడు, పిల్లవాడు లేకపోతే వాడి యొక్క పిల్లలు ఉండరు. వంశం అభివృద్ధి చెందాలన్నా, నీకు ఎప్పటి నుంచో పీడిస్తున్న సమస్య తొలగాలన్నా అమ్మవారి పాదాలను ఏ విధంగా అయితే పట్టుకుంటామో అదేవిధంగా పెద్దవాళ్ళకు కూడా నమస్కారం చేసుకోవాలి. అందులోనూ ఈ మహాలయ పక్షంలో 21 ఆదివారం రోజు వచ్చేటువంటి అమావాస్య మహాలయ అమావాస్యగా పేరు తెచ్చుకుని బొటనవేలుతో నీళ్ళల్లో ముంచి బొటనవేలుని ఆ నీళ్ళలో ముంచినటువంటి బొటనవేలు నల్లటి నువ్వుల్లో ముంచి పడమరలుగా నీరు పోసుకుని ఒక ధారగా వదిలి తర్పణ అని అంటారు. ఆ విధంగా వారి యొక్క పేర్లు చెప్పుకుని తర్పణ చేయాలి. ఇంట్లో 2 ఆడపిల్లలే ఉన్నారు గురువుగారు, వారికి వివాహం కాలేదు, మరి వాళ్ళు తర్పణ చెయ్యొచ్చా అనేటువంటి సందేహం ఉండొచ్చు. ఆడవారు ఉన్నప్పుడు తర్పణలు చేయడానికి శాస్త్ర విరుద్ధం. కాబట్టి అటువంటి వారు స్వయం పాకాన్ని బ్రాహ్మడికి కానీ లేదా బాగా ఆకలిగా ఉన్న వ్యక్తికి అన్నం పెట్టి కూర్చోబెట్టి అన్నం పెట్టి అతను తృప్తిగా భోంచేసే అంతవరకు కూడా ఉండి మీ యొక్క పూర్వీకులకు నమస్కారం చేసుకోండి. ఇక 2 అమ్మాయిలు ఉన్నారు మా ఇంట్లో, పెద్ద అమ్మాయికి వివాహం అయిందండి, అల్లుడుగా చెయ్యొచ్చా అనేటువంటి సందేహానికి అల్లుడు కొడుకుతో సమానం కాబట్టి ఇంటికి పెద్ద అల్లుడు తను మనస్ఫూర్తిగా నేను చేస్తానండి అంటే కనుక అంతకుమించి మహద్భాగ్యం ఉండదు. 10 సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం కంటే ఒక యాగం చేయడం మంచిది. ఒక యాగం చేయడం కంటే ఒక అనాథ శవానికి అంటే పార్థవ దేహం ఎవరో తెలియనటువంటి పార్థవ దేహానికి అంత్య సంస్కృతులు కానీ లేకపోతే మన కుటుంబంలో విచ్ఛిన్నమైపోయిన తర్వాత తెలియనటువంటి వారికి మనం తర్పణలు వదలడం కానీ అత్యంత శుభసూచకం. పరమశివుడు అనుగ్రహిస్తూనే మనల్ని రక్షించడానికి, పరమశివుని యొక్క పూర్తి అనుగ్రహం మనం పొందడానికి ఉన్న ఏకైక మార్గం ఈ తర్పణలు వదలడం. నీకు తెలియని వ్యక్తికే నువ్వు తర్పణ వదులుతున్నావు అంటే నీ వాళ్ళు నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకుంటావని పరమశివుడు ఎప్పుడు మన ఇంట్లో కొలువు తీరుతూ మన చుట్టూ ఉంటూ మనకి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఆయన కలగజేసేటువంటి అవకాశం లభిస్తుంది. కాబట్టి మహాలయ పక్షం 21వ తారీఖు ఆదివారం రోజు ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోకండి. చక్కగా 9:55 తర్వాత సమయం కూడా చెప్తున్నాను, 9:55 ఆదివారం 9:55 తర్వాత మీరు తర్పణలు విడిచిపెట్టండి. శుభస్య శీఘ్రంగా ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందడానికి ఆ పరమశివుడు మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. ఈశ్వరానుగ్రహం కలుగునుగాక. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే శర్వార్ధజాతకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. అక్టోబర్ నెలలో మేషరాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఒక్క మేషమనే కాదు, మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఈ 12 రాశుల వారికి కూడా అక్టోబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు లభిస్తున్నాయి? ఈ నెలలో అయినా సరే మీరు అనుకున్న పనులు పూర్తవుతాయా లేదా? ఆరోగ్యం కుదుట పడుతుందా? సంతానం కలిగేటువంటి అవకాశం ఎంతవరకు ఉంది? విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? ఆటంకాలు ఏర్పడుతున్నాయా? రాజకీయంలో మీకంటూ ఒక సుస్థిరమైన స్థానం ఏర్పడుతుందా?
ధనం అధికంగా ఖర్చు అవుతుందా లేదా, మీరు ఏ విధమైనటువంటి స్థితిగతులు పొందడానికి అవకాశం లభిస్తుంది, ఇక భార్యాభర్తల మధ్య ఎటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి, ఈ అన్ని విషయాలని కూడా మనం క్షుణ్ణంగా పరిశీలన చేసుకుందాం. అక్టోబర్ నెలలో జరిగేటువంటి ప్రతి రాశి వారికి ఏ దేవతామూర్తిని మనం ఆరాధించాలి, ఎవరిని మనం పూజ చేయాలి, ఏ విధంగా మన యొక్క స్థితిగతులు మార్చుకోవడానికి ఏ మంత్రాన్ని ఉచ్చరించుకోవాలి, ఏ రోజు మనం ప్రారంభమైనటువంటి వ్యాపారాలు చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి కూడా గోచార రీత్యా చెప్పడం జరుగుతుంది. వ్యక్తిగతంగా మీ యొక్క జాతకాన్ని తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ 3 కనుక పంపిస్తే జరిగేటువంటి విషయ పరిజ్ఞానాన్నంతటినీ కూడా మీకు వివరించడం చెప్తాం. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ తెలియదు గురువుగారు, ఎప్పుడో జనించాం అన్నటువంటి వారు మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం, అదేవిధంగా మీ యొక్క ఫోటో, అవి రెండూ కూడా మీరు చెప్పగలిగితే మీ జీవితంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి, స్థిరత్వం ఎప్పుడు ఏర్పడుతుంది, స్వగృహాన్ని ఎప్పుడు కొనుగోలు చేయగలుగుతారు, ఎప్పుడు ఆర్థికంగా మీరు నిలబడతారు, ఆరోగ్య సమస్యల నుంచి ఎప్పుడు బయటపడతారు, సంతానం ఎప్పుడు కలుగుతుంది, అసలు జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందా, దీన్నే కొనసాగిస్తారా, ఇంకెన్ని రోజులు మేము ఈ బాధలు పడాలి, ఈ పూర్తి మీ సమస్య అన్నిటికీ కూడా సమాధానం కింద ఉన్నటువంటి నెంబర్ని మీరు సంప్రదించినట్టయితే కనుక మీరు తెలుసుకోవడం అనేటువంటిది ఈజీ అవుతుంది. కేవలము అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి, అది కూడా గోచార రీత్యా మాత్రమే చెప్తున్నాను, దీన్ని గుర్తుపెట్టుకోండి. గోచార రీత్యా మాత్రమే అక్టోబర్ నెలలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అక్టోబర్ నెలంతా కూడా ప్రతి చిన్న విషయానికి ఏదో జరిగిపోతుందన్న ఆందోళన, మనసు మెదడు రెండు సంఘర్షణలు జరుగుతూ ఉంటాయి. ఏదో తెలియనటువంటి ఒక స్థితిలోకి మీరు వెళ్ళడం జరుగుతుంది. ప్రతి చిన్నదానికి గొడవ పడడం, కోపం అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. రాజకీయంలో ఉన్నవారికి మాత్రం కాస్త ఇబ్బందిదాయకంగానే ఉంది. క్యాడర్లో మీ విలువ తగ్గుతుంది. విద్యార్థుల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. దీనివల్ల మీ ప్రత్యేకత ఇంకాస్త మెరుగుపరుచుకుంటుంటారు. వ్యాపారాలు ప్రారంభం చేద్దామనే ఉద్దేశం ఉన్నవారు అక్టోబర్ నెల 14వ తారీఖు నుంచి 18 మధ్యలో చేసుకోండి. అది కూడా ఈ మెడికల్ డ్రగ్స్కి సంబంధించి కానీ, సర్జికల్స్కి సంబంధించి కానీ, ఇనుముకు సంబంధించి కానీ, లేదా జనరల్ స్టోర్కి సంబంధించి కానీ వ్యాపారాలు చేయండి. ప్రత్యక్షంగానే చేయండి, అద్భుతంగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్లో కానీ, స్టాక్ మార్కెట్లో కానీ ధనం పెట్టే ఉద్దేశం ఉంటే కనుక ఈ నెల వద్దు. కాస్త చికాకుగానే ఉంది. మీ మనసు సరిగ్గా ఆలోచన లేక తప్పిదాల మీద మీరు పెట్టుబడి పెట్టి ధనాన్ని నష్టపోయేటటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఎవరైతే గృహ ప్రారంభం చేద్దాము, ఇల్లు కొనుక్కుందాం అనేటువంటి వారికి మాత్రం ఈ నెల ఇల్లు అస్సలు కొనొద్దండి. లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటుంటారు. అప్పులు ఎక్కువైపోతూ ఉంటాయి. ఇంతకుముందు మీరు తెచ్చిన అప్పు తీర్చడానికి మీకు ఇప్పటికే దారులు దొరకవు. ఈ నెల కూడా దారి దొరికేటువంటి అవకాశం లేదు. లేనిపోని ఇబ్బందులు కొని తెచ్చుకుంటుంటారు. ఎవరైతే విదేశాలకు వెళ్దాం అనుకుంటున్నారో వారికి మాత్రం కాస్త ఊరటగా లభిస్తుంది. అక్టోబర్ 20వ తారీఖు నుంచి 27 మధ్యలో కనుక మంచి అవకాశం విదేశాలకు వెళ్ళడానికి. తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రాకపోగా నాకు అవసరం లేదు అని పౌరుషానికి పంతానికి పోయి దాన్ని వదులుకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఇంతకుముందు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలేస్తారు. దానివల్ల లేనిపోని ఇబ్బందులు మీరు కొని తెచ్చుకుంటూ ఉంటారు. విశేషంగా చెప్పాలంటే మీనరాశిలో వారు ఈ నెల కాస్త పిచ్చి పిచ్చిగా, ఆందోళనకరంగా, ఏం మాట్లాడుతున్నామో తెలియనటువంటి వ్యవస్థలో ఏదో జరిగిపోతుందనే ఒక భయంకరమైనటువంటి ఆలోచన వ్యక్తంతో ఉంటారు. ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగే అవకాశం ఎక్కువ లభిస్తుంది. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్ర సంతానాన్ని కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి వివాహం అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో వివాహానికి కొరకు మాత్రం ఆలోచించకండి. ఇక మీరు విలువైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా వదులుకునేటువంటి అవకాశమే ఎక్కువ లభిస్తుంది.
మీనరాశి వారికి ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈ హార్ట్కి సంబంధించి కానీ స్టంట్ పడే అవకాశం ఎక్కువ లభిస్తోంది. అంతేకాకుండా ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేటువంటిది కానీ థైరాయిడ్కి సంబంధించిన వ్యాధులు కానీ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది. కాస్త మీరు ఇబ్బంది పడేటువంటి అవకాశమే. ఆరోగ్యపరంగా ఎంతసేపటికి కూడా మీరు డాక్టర్ గారు కానీ లేదా ఆహార పదార్థంలో కానీ ఒక నిర్ణయం తీసుకోండి. చాలా జాగ్రత్తగా మీ యొక్క నియమాలు పాటించుకోండి. డాక్టర్ గారి సలహాలు, ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఫుడ్ తినాలి అనేటువంటి విషయాన్ని కూడా మీరు ఆలోచించుకుని తీసుకోవడం చాలా మంచిది. ఇప్పటి వరకు కూడా మీనరాశి వారికి గోచార రీత్యా తగు ఫలితాలన్నింటినీ కూడా వివరించాను. వ్యక్తిగతమైనటువంటి మీ సమాచారం తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి. వ్యక్తిపరమైనటువంటి జాతకాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక మీనరాశి వారు తమ యొక్క గోచార రీత్యా ఈ సమస్యల నుంచి అధిగమించడానికి పరిష్కారాలు చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రతి నిత్యము మీ ఇంట్లో కానీ మీకు దగ్గరలో ఉన్న దేవాలయానికి, ఏ దేవాలయమైనా పర్వాలేదు, మీ ఇంట్లో అయితే కనుక అమ్మవారు కానీ అయ్యవారి ఫోటో ఏదన్నా వెంకటేశ్వర స్వామి కానీ కాలభైరవుడు కానీ లేదా ఈశ్వరుడు కానీ ఆ ప్రతిమకు ముందుగా ఆవదం, వేప నూనె, నువ్వుల నూనె, ఈ 3 నూనెలు కలిపి ఒక నూనెగా తయారు చేసుకోండి. ఆ నూనెతో దీపారాధన చేయండి. ఎర్రటి ఒత్తు, పసుపు ఒత్తు, ఈ 2 ఒత్తులు కలిపి దీపారాధన చేయండి. చేస్తూ శ్రీ సువర్ణ రుద్రాయ నమః అని చెప్పుకోవడం, ప్రతి నిత్యము కూడా భస్మధారణ చేయడం, మధ్యలో వృత్తాకారంగా కుంకుమ ధారణ చేయండి. ఇలా చేయడం వల్ల మీ యొక్క మానసిక స్థితి కాస్త మెరుగుపడి మనసు మెదడు 2 సంఘర్షణలు కాస్త రాజీ పడి సరైన నిర్ణయం తీసుకునే అవకాశం లభిస్తూ ఉంటుంది.